ఫ్రిడ్జ్లో కదా ఫ్రెండ్స్, అందుకనే కొంచెం గడ్డ కట్టేసింది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చిపెట్టాం తలకాయ మాసం. ఐస్ గడ్డ కట్టేసి అది ఐస్ పోయేపాటికి ఇంకా గడ్డ ఉంది చూడండి. ఇప్పుడు ఓపెన్ అవుతుంది. తలకాయ మాంసం, మేక తలకాయ ఇట్లా అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుని ఇదనమాట. ఇది తలకాయ మాంసం 3-4 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే ఇది బ్లాక్ ఉంటుంది కదా, ఇది అంతా పోదు అనుకోండి. కాకపోతే నీసు వాసన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. చూసారా, ఐస్ అయితే ఇప్పుడైతే పోయింది. ఎక్కింది కదా, ఆయిల్ వేసేసుకుందాం. బండపు వాటర్ కదా, ఇది వేసేసుకుందాం. చక్క లవంగా యాలక్కాయలు కదా. దీంట్లోనే కొబ్బరి మన ఉల్లిపాయ 2 కలిపి పేస్ట్ పట్టుకున్నాం. తలకాయ మాంసంలో ఏమి ఇష్టమో చెప్పాలా ఫ్రెండ్స్. ఇది ఒక కన్ను అంటే ఇష్టం నాకు. చూస్తున్నారా, ఇదంటే చాలా ఇష్టం. ఏమో ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది అంటారు కదా. కన్ను ఇంకా ఇక నాలిక ఇష్టం అన్నమాట, అంతే. ఇది నాలిక చూడండి. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. రోజు రొటీన్ కర్రీస్ చూపిస్తాను అనుకుంటారేమో. నాకు కాళ్ళు తలకాయలు అన్న ఇష్టము. రోజు వంట చేసి తలకాయ మాంసంలో చాలా వెరైటీస్ చేశాను. ఒక్కోసారి ఏమో తలకాయ మాంసం కర్రీలో ఉల్లిపాయలు సన్నగా తరిగి అట్లా వేస్తా. లాస్ట్లో కొబ్బరి పొడి వేస్తాను అనమాట. ఇప్పుడేమో కొబ్బరి ప్లస్ ఉల్లిపాయ 2 పేస్ట్ పెట్టేసేసి ఆయిల్ వేస్తాను అనమాట. అప్పుడు కొంచెం గుజ్జు వస్తుంది. అంటే ఈ రకంగా కూడా వండుకోవచ్చు గ్రేవీ కోసం. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. ఎందుకంటే అది కిలో ఉందన్నమాట. కిలో తలకాయ మాంసం అన్నప్పుడు 2 స్పూన్లు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే 2 స్పూన్లు ఉంటేనే మనకి ఆ నీసు వాసన అనేది రాదు, మంచిగా బాగా ఉడుకుతుంది. ఓకేనా. కుక్కర్ మూత ఆడవేసిన కింద పడ్డది. మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కూర వేసేసుకుందాం. తలకాయ కానీ కాళ్ళు కానీ వారంలో ఒకసారన్న తింటే ఒంటికి చాలా మంచిది. వచ్చేసి తలకాయ మాంసం కర్రీ వారంలో ఒకసారన్నా పిల్లలకి పెడతా ఉంటే వాళ్ళకి కొంచెం బ్రెయిన్ పెరుగుతూ ఉంటుంది. ఈ తలకాయ మాంసం బ్రెయిన్ ఉంటుంది కదా, అది కూడా పిల్లలకి ఫ్రై చేసి ఒక ఉల్లిపాయ అట్లా వేసి ఫ్రై చేసి పెట్టాలి. కానీ చదువు అవన్నీ జ్ఞాపక శక్తి అవన్నీ బాగా పెరుగుతాయి. అంటే చదువుకున్నాయి గుర్తుంటాయి ఫ్రెండ్స్, అట్లా అనమాట. ఓకేనా. తలకాయ కూరలు అవి ఇవి ఒక నాన్ వెజ్ తినేటోళ్ళు ఉంటే ఇట్లాంటి మంచి ఐటమ్స్ వండి పెట్టండి. మటన్ అవి ఇవి కొంచెం తక్కువ చేసి తలకాయ కాళ్ళు అవి పెడితే ముసలోళ్ళకి ఏజ్ అయిపోయినట్టయితే కాళ్ళు కర్రీ అయితే సూపు లాగా వండి పెడితే వాళ్ళకి బోన్స్ బాడీ పెయిన్స్ కాళ్ళు వీక్నెస్ అవి రావన్నమాట. నెప్పులు అవి రావు. ఎందుకంటే సూప్లో జిగురు ఉంటుంది కాబట్టి. ఈ తలకాయ మాంసం డెలివరీ అయిన వాళ్ళు తినొచ్చు. చిన్నపిల్లలు అంటే మామూలుగా చదువుకునే పిల్లలు పెట్టచ్చు. డెలివరీ అయిన వాళ్ళకి కూడా పెడితే చాలా మంచిది అనమాట. వాళ్ళకి పోయిన బ్లడ్ అంతా పడుతుంది, వాళ్ళకి ఆరోగ్యం కూడా ఉంటారు. డెలివరీ అయిన వాళ్ళకి పెడితే ఇంపార్టెంట్గా. ఉప్పు వేసుకుందాం కూరకి సరిపడా. 2 స్పూన్లు వేసాను. సరిపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. ఎక్కువైతే కష్టం. కారం దీంట్లో తలకాయ కూర కాబట్టి మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే నీసు కదా, కొంచెం ఘాటు తగలాలి అది. ఇప్పుడు కలర్ కోసం పసుపు ఇలా కలిపేసేసుకున్నాం. ఉప్పు కారం పసుపు అంతా అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా అంతా ముక్క పట్టేలాగా సిమ్లో పెట్టుకొని ఒక్క 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ముక్క లోపలికి ఉప్పు కారం పట్టేలాగా ఉడికించుకుంటే చాలు. దాని తర్వాత
రెండు టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదన్నమాట, ఇలా తిప్పే పట్టుకి ఇలా అయింది. ఒక్క 3 నిమిషాలు అలా మూత పెట్టి ఉడికించుకుంటే ఉప్పు కారం దాని లోపల పడుతుంది. ఇప్పుడు 3 నిమిషాలు అయింది కదా, అమ్మా ఘాటుకి దగ్గర. ఇప్పుడు 2 టమాటాలు వేస్తున్నానండి, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే ఎక్కువ వేసామనుకో ఆల్రెడీ మన ఉల్లిపాయ పేస్టు కొబ్బరి పేస్ట్ వేసాం కాబట్టి అంత ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ వేస్తే ఏంటంటే టేస్ట్ మారిపోద్ది. ఒక 2 వేసిన ఏదో టేస్ట్ కోసం. అవి కూడా ఇలా కలిపేసేసుకొని మనం ఒక చేతితో ఫోన్ ఒక చేతితో అదనమాట. అంతే లైఫ్. యూట్యూబ్ అంటేనే అది కష్టపడాలి. టమాటా కూడా మగ్గించుకునే వరకు మూత పెట్టుకుందాం. షాన్లు అట్లా అయింది కదా, ఇప్పుడు చూద్దాం. చూసారా, టమాటా కూడా చక్కగా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా, అంటే ముక్క కూడా ఉడకాలి కదా, తలకాయ మాంసం అంటే ముక్క గట్టిగా ఉంటుంది. ముక్క కూడా ఉడకాలి కాబట్టి 2 లోటాలు నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకున్నాం. విజిల్ ఒక చెంబు అయింది, ఇంకో చెంబు పోసి ఇప్పుడు ఇంకో లోట. ఇప్పుడు చక్కగా దీన్ని ఒక 3-4 విజిల్ అయితే సూపర్గా ఉడుకుతుంది. ఎక్కువ విజిల్ పెట్టేసారనుకో ఇంకా పిప్పు తినాల్సి వస్తుంది అనమాట. దీనికి ఉన్న ముక్కంతా ఊడిపోయి బోన్ బయటకు వచ్చేస్తుంది. ఇట్లా పెట్టేసాం కదా, విజిల్ పెట్టేసుకొని 3 విజిల్కి దించేసుకుందాం. కొంచెం ధనియాల పొడి, ధనియాలు జీలకర్ర 2 కలిపి పొడి కొట్టుకున్నదనమాట. ఒక్కటే 1 స్పూన్ వేసేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. మూత 4 విజిల్లు అయిపోయాక దించేసానండి. ఏం లేదు, కొత్తిమీర అయితే ఇంట్లో అయిపోయిందనమాట, చూసుకోలేదు, అందుకే తెప్పించలేదన్నమాట. ఇంకా కొత్తిమీర లేని కర్రీ అనమాట, తలకాయ కర్రీ. కొత్తిమీర ఉంటే వేసేదాన్ని. అలా వేడి అన్నంలో అది ముక్క కూడా చూడండి ఎంత బాగుందో. అంటే మనం ఎక్కువ విజిల్ పెట్టామనుకోండి, ఒక 4 విజిల్ అయితే చాలు. ఎక్కువ విజిల్ పెడితే ఆ బోన్ మీద ఉన్న మాంసం అయితే ఏదో ఉందో అది ఊడిపోయి మెత్తగా అంతా గుజ్జుగా అయిపోయి పిచ్చి అయిపోద్ది అనమాట. అట్లా తినడానికి కూడా రాదు. మనం కరెక్ట్ విజిల్కి తలకాయ కూర వండుకుంటే అది అట్లా ముక్క కింద మెత్తగా మంచిగా ఉడికిద్ది అనమాట. ఇంక ఇది కూర మంచి పిల్లలు తిన్నా పెద్దోళ్ళు తిన్నా ఎవరు తిన్నా మంచిది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.